ఓం లక్ష్మీ గణపతి నమః, సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాం. నవంబర్ ఆఖరి వారం నుంచి చూసుకుంటే వచ్చే సంవత్సరం 2026 మార్చి వరకు ఫలితాలు చూసుకుందాం. అవి ఏమిటంటే గురుడు వల్ల శుభం, ధనలాభం, సంతానానికి మంచి యోగ్యంగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా బాగా అనుకూలంగా ఉంటారు గురుగ్రహం వలన. అలాగే చంద్రుడి వలన మిశ్రమ ఫలితాలు, పర్వాలేదు, మంచిదే. అంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు అన్నట్టుగా ఉంటుంది చంద్రుడి వల్ల. అలాగే శని వల్ల శుభం, ఆరోగ్య లాభం. కొంతమంది అనారోగ్యంగా ఉన్నా ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది, కోలుకుంటారు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా. అలాగే శత్రువుల మీద కూడా విజయం సాధిస్తారు ఈ శనిగ్రహం వల్ల. అలాగే బుధగ్రహం వల్ల ఉద్యోగాల్లో బాగుంటుంది, ఉద్యోగాలు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే శుక్రుడి వల్ల భార్య పిల్లలకు మంచిది, ఉన్నతంగా ఉంటారు శుక్రుడి వల్ల. అయితే కుజుడు, రాహు, రవి వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి మనం పరిహారాలు చేసుకుందాం. కుజుడు వలన అన్నదమ్ములతో విభేదాలు, భూమి వలన నష్టం. వాటికి ఏంటంటే రెమెడీస్, సుబ్రహ్మణ్య ఆరాధన, అభిషేకం చేయించండి. అలాగే రాహుకేతుల వల్ల ప్రయాణాల్లో, పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. దీనికి ఏంటంటే కాలసర్ప దోషం, విఘ్నేశ్వర ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, సర్ప పూజ, ఇవి చేయించుకోండి, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రవి వలన సూర్య నమస్కారాలు, వెంకటేశ్వర స్వామి దర్శనం. వెంకటేశ్వర స్వామి అన్న, విష్ణు అన్న ఒకటే కాబట్టి విష్ణు దర్శనం. అలాగే టోటల్గా చూసుకుంటే కన్యారాశి వాళ్ళకి మొత్తానికి పట్టిందల్లా బంగారం అలాగే ఉంది ఈ సంవత్సరం. లాస్ట్కి వచ్చేటప్పటికి 3-4 నెలల్లో కూడా మీకు మంచి అనుకూలంగా ఉంటాయి. ఈ పరిహారాలు చేసుకున్నారంటే అవి కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. మీకు అంతా శుభం జరగాలనే దైవాన్ని మేము కోరుకుంటున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.